ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలను ప్రభు సేవకుడిగా ప్రకటిస్తున్నా. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా బాగున్నారా? అందులో చాలామందికి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, కొంతమంది జీవితాల్లో తండ్రులు చనిపోయి ఉంటారు. కొంతమంది జీవితాల్లో తండ్రులు బ్రతికి ఉండి కూడా చనిపోయినట్లుగా ఉంటారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉండి అనాథగా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాథగా ఉంటారు. ఏది ఏమైనా కూడా రెండు ఇంచుమించు ఒకటే అనుభవాలు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నా తండ్రి ఉండుంటే బాగుండేదే, నా పెళ్ళికి నా తండ్రి ఉండుంటే బాగుండేది, లేదా నా తండ్రి సహాయపడని కారణాన నేను చదువుకోలేకుండా పోయానే. చాలా మంది తల్లులు నా దగ్గరకు చెప్తూ ఉంటారు, తండ్రి చనిపోయాడండి చిన్నప్పుడే, చాలా బాధాకరం. కొంతమంది బ్రతికి ఉండి కూడా చనిపోయినట్లే అండి అని కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా ప్రభువు కేవలం మనకు తండ్రి కాదు. బైబిల్ చెప్తుంది ఆయన ఎటువంటి తండ్రో తెలుసా? నిత్యుడగు తండ్రి. అంటే నిత్యము మనతో ఆఖరి వరకు ఉండే తండ్రి ప్రభు ఒక్కడే. ఆయనకు నిత్యుడగు తండ్రి అని పేరుంది. బైబిల్లో నుండి ఆ తండ్రి మన జీవితంలో ఏమై ఉన్నాడో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. భక్తుడు అంటున్నాడు, ప్రభువా తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. నీకు కూడా తండ్రి లేడా? తండ్రిని కోల్పోయావా? పోగొట్టుకున్నావా? లేదా పరిస్థితులు బట్టి నీ తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయాడా? ఏం బాధపడద్దు. ఈ లోకంలో తండ్రి ఒకవేళ విడిచినా మరిచినా తండ్రి లేని వారికి ప్రభువే సహాయుడు. నీ జీవితంలో ఆ నిత్యుడుగు తండ్రి నిన్ను రక్షిస్తాడు, నీ బిడ్డలు నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నడిపిస్తాడు, అంతము వరకు నడిపిస్తాడు. ఆ పరమ తండ్రిని హత్తుకో, ఆయన ద్వారా గొప్ప మేలును అనుభవించు. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. తండ్రి లేని వారికి నీవే సహాయుడు. ఎంతమంది అయితే తండ్రిని పోగొట్టుకున్నారో జ్ఞాపకం చేసుకుని వారికి నీవే తండ్రిగా ఉండి సహాయుడై అన్ని విషయంలో మేలు చేయమని అట్లు చేస్తారని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.